గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ సెంటిమెంటు రగిల్చే పనిలో పడ్డారు గులాబీ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను సొట్టపైన చందంగా మారిన బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో గెలిచి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో తమకు బాగా అచ్చి వచ్చిన తెలంగాణ సెంటిమెంటును రగిల్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ పార్టీలోని తెలంగాణ పదాన్ని తొలగించి ఇప్పుడు మళ్లీ సెంటిమెంటు కోసం ప్రయత్నించటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పుడు స్వర్గంలా మార్చామని, ఇప్పుడు కాంగ్రెస్ రాకతో నరకంగా మారిందని పేర్కొంటున్నారు గులాబీ ఫాదర్ అండ్ సన్. తమను ఎన్నికల్లో గెలిపించకపోతే తెలంగాణ ఉండదు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా తెలంగాణ ప్రజలను భయపెడుతున్నారు. తండ్రి కొడుకులిద్దరూ ఇప్పుడు ఇదే స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించకపోతే హైదరాబాదును యూటీ చేస్తారని పేర్కొంటున్నారు. తమకు 12 సీట్లు ఇస్తే యూటీ కాకుండా అడ్డుకుంటామని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక రాజకీయ అవసరం కోసం హైదరాబాద్ యూటీ అంశాన్ని కేటీఆర్ తెరపైకి తెచ్చారు. రేపు హైదరాబాద్ను దబ్బన 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ 2 తారీఖు నాడు. ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ ఓడో బీజేపీడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఇదే గులాబీ కండువాకు తప్ప వాళ్ళతో కాదు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావద్దంటే గులాబీ జెండా ఉండాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలతో ఉమ్మడి రాజధాని అనే డిమాండ్ను కూడా తెప్పించి కాస్త సెంటిమెంట్ రేపే ప్రయత్నం చేశారు. అయితే అది వర్కౌట్ కాలేదు. తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గోదావరిని మోడీ ఎత్తుకుపోతారట అని ప్రచారం మొదలుపెట్టారు. అంటే తాను ముఖ్యమంత్రిగా లేకపోవటంతో తెలంగాణలో సాగు, తాగునీటికి గోస వచ్చిందని బెదిరిస్తున్నారు. మొత్తంగా తాము లేకపోతే తెలంగాణ ఉండదు అన్నట్టు సీన్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు తండ్రి కొడుకులు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఉనికే ప్రశ్నార్థకమవుతుంది అని గ్రహించారు కేసీఆర్, కేటీఆర్. ఈ నేపథ్యంలోనే తమకు బాగా కలిసి వచ్చిన తెలంగాణ సెంటిమెంటును మళ్లీ తెరపైకి తెస్తూ ప్రజలను భయపెడుతున్నారు. మీరు 10-12 పార్లమెంట్ సీట్లలో గిన్న మీరు గెలిపిస్తే ముఖ్యంగా మా గులాబీ దండు సంవత్సరం లోపలనే మళ్లీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తారు. మరోవైపు సర్వేలు బీఆర్ఎస్కు పెద్దగా స్కోప్ లేదని పేర్కొన్నాయి. ఈ పరిస్థితిలో కనీసం గుర్తించదగిన సీట్లు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కానీ 10 ఏళ్ల పరిపాలన తర్వాత 4 నెలల్లోనే ఇలాంటి సమస్యలు వచ్చాయంటే 10 ఏళ్లలో గులాబీ పాలకులు ఏమీ చేయలేదని విపక్షాలు కౌంటర్ అటాక్ చేస్తున్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.